దేశం కాని దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తనకు వివాహమైంది, 2 పిల్లలు పుట్టారు. ఆ ఇద్దరికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? పెద్దోడికి మనష్షే, రెండోవాడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. మనష్షే అనే పేరు ఎందుకు పెట్టాడంటే, నా తండ్రి ఇంటి నుంచి వచ్చేటప్పుడు నాకు ఎన్ని బాధలు ఉన్నాయో సమస్త బాధలు మరిచిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఎఫ్రాయిం అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? బాధ నొందిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. 2 పేరుల దగ్గర దేవుడు అనే మాట వినబడుతుంది. తమ్ముడు, చెల్లి, నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసా? ఏ ఇంటిలో బాధలు అనుభవిస్తావో, బాధలు అనుభవించిన ఇంటిలోనే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. నువ్వు నిజదేవుని దగ్గరకు వచ్చినందుకు ఎగతాళిగా, అవమానకరంగా, అవహేళన చేస్తూ మాట్లాడతారే, రే క్రైస్తవ కుక్క, బ్రిటిష్ వాళ్ళ సొమ్ముకు అమ్ముడు పోయిన క్రైస్తవ కుక్క, నోటుకొచ్చినట్టు మాట్లాడతారే. నువ్వు వెళ్తున్న కాలేజీలో నువ్వు క్రిస్టియన్ అయినందుకు కొంతమంది ఎగతాళిగా నీ వైపు చూసి, దాని మొహం చూడు, నుదుట బొట్టు లేదు, దాని మొహం చూడు, చెవులకు ఆభరణాలు లేవు, మొనమోపి దాని మొహం ఉన్నట్టుంది, యవ్వన వయసులో ముసలు తయారైందని కొంతమంది సూటిపోటే మాటలతో నేను బాధ పెడతారే. ఏ ఇంటిలో బాధపడతావో, ఏ ఉద్యోగ స్థలములో బాధను అనుభవిస్తావో, ఏ అత్తామామల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ బంధువుల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ రక్త సంబంధికుల మధ్యలో బాధను అనుభవిస్తావో, ఏ సేవకుల మధ్యలో నువ్వు బాధను అనుభవిస్తావో, బాధ నొందిన చోటే నిన్ను భాగ్యవంతురాలిగా మార్చేవాడు నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తు.